హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెకండ్ క్లాస్ చార్ట్నైతే ప్రిపేర్ చేస్తున్నాను. సెకండ్ క్లాస్లో ఇంగ్లీష్లో సెకండ్ లెసన్ 4 రైమ్స్ ఉన్నాయి. 4 రైమ్స్ పిల్లలకి బాగా ఓరల్ ప్రాక్టీస్ కోసం ఈ చార్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో నేను 4 రైమ్స్ని రాస్తున్నాను. ఈ 4 రైమ్స్ని రాసిన తర్వాత ప్రతి ఒక్క రైమ్కి కలర్ని యూస్ చేస్తున్నాను. ఇందులో 4 డిఫరెంట్ కలర్స్ 4 రైమ్స్కి నేను యూస్ చేస్తున్నాను. ఈ చార్ట్ని క్లాస్ రూమ్లో గోడకి అంటించి డైలీ ఓరల్ చెప్పించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. చార్ట్లో 4 సైడ్స్ లైన్స్ గీసాను. ఆ తర్వాత ముందు మెయిన్ హెడ్డింగ్కి లెసన్ నేమ్ రాశాను. లెసన్ నేమ్ మిస్టేక్ రాకుండా ముందుగా నేను పెన్సిల్తోనే రాశాను. పెన్సిల్ పైన బ్లాక్ స్కెచ్తో లెసన్ నేమ్ రాశాను. లెసన్ నేమ్ స్టార్ట్ చేశానో లేదో ఈ పిల్లలు పాడేస్తున్నారు కూడా. ఎలాగో ప్రాజెక్ట్ చేస్తున్నాను కదా అని వీడియో తీశాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నా వీడియోని చూడండి. ఈ వీడియో మీ చిల్డ్రన్స్కి కూడా యూజ్ అవుతుంది. మీ పిల్లలకు కూడా ఈ వీడియోని చూపించండి, వాళ్లకు బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ముందుగా రైమ్స్ని మిస్టేక్ అవ్వకుండా పెన్సిల్తోనే రాశాను. 4 రైమ్స్ని పెన్సిల్తోనే రాసేసాను. ఇలా 4 రైమ్స్ పెన్సిల్ తోటి రాసిన తర్వాత కలర్ని యూస్ చేయాలి. ఇక్కడ ఒక్కొక్క రైమ్కి ఒక్కొక్క కలర్ని అయితే యూస్ చేశాను. ఇందులో పిల్లలకి బాగా అట్రాక్ట్ అయ్యే కలరు రెడ్ కలరు. అందుకే నేను ఫస్ట్ రైమ్కి రెడ్ కలర్ని అయితే తీసుకున్నాను. ఈ ఫస్ట్ రైమ్ మొత్తం నేను రెడ్ కలర్నే యూస్ చేశాను. ఒక లైన్ ఒక కలర్ తోటి ఇంకొక లైన్ ఇంకొక కలర్ తోటి రాస్తే అంత బాగోదు. అందుకని సింపుల్గా నేను రెడ్ కలర్ని ఫస్ట్ రైమ్ వరకు యూస్ చేశాను. ఈ కలర్ తోటి ఈ రైమ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను సెకండ్ కలర్గా గ్రీన్ కలర్ని అయితే తీసుకున్నాను. రెడ్ కలర్ తర్వాత పిల్లలు బాగా ఐడెంటిఫై చేసే కలర్ గ్రీన్ కలర్. అందుకే నేను ఇక్కడ గ్రీన్ కలర్ని యూస్ చేశాను. సెకండ్ రైమ్ మొత్తం గ్రీన్ కలర్ తోటి కంప్లీట్ చేసేసాను. థర్డ్ రైమ్ రాయడానికి బ్లూ కలర్ని తీసుకున్నాను. అందుకే ఇక్కడ నేను ఫోర్త్ రైమ్కి పింక్ కలర్ని యూస్ చేశాను. ఎక్కువ మంది చిల్డ్రన్స్ యొక్క ఫేవరెట్ కలర్ నేను అడిగినప్పుడు వాళ్ళు పింక్ కలర్ని అయితే చెప్పారు. అందుకని ఈ కలర్ తోటి నేను 4th రైమ్స్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు బోర్డర్స్ అన్నిటికీ నేను బ్రౌన్ కలర్ని యూస్ చేశాను. ఇలా చార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ 4 రైమ్స్ డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి కాబట్టి ఇంకా డిజైన్ అవసరం లేదనుకున్నాను. ఇలా సింపుల్గా వెల్కమ్ టు స్కూల్ లెసన్ నుంచి 4 రైమ్స్ కంప్లీట్ అయిపోయాయి. హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాను. చాలా రోజుల తర్వాత చార్ట్ని అయితే తయారు చేశాను కాబట్టి ఎక్కడా కూడా మిస్టేక్స్ లేకుండా అయితే కంప్లీట్ చేసేసాను. ఒక్క పోయంలోనే లైన్ ప్రాబ్లం అయితే వచ్చింది. మిగతా మొత్తం మిస్టేక్స్ లేకుండా రైమ్స్ మొత్తం కంప్లీట్ చేసేసాను. ప్లీజ్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.